చేయనివి చేసినట్లు తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు భాషల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. ఫ్లాప్ సినిమాలకు శతదినోత్సవాలు ఎందుకని కేటీఆర్ అడగ్గా మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. పని చారానా ప్రచారం బారానా అధ్యక్ష, ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం. అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబురాలు అధ్యక్ష. రెండో సంబురం, మూడో ఈడిత సంబురం. అటర్ఫ్లాప్ సినిమాకి శతదినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? 2 సంవత్సరాలకు సంబంధించి గవర్నర్ అడ్రస్ చూడండి, సేమ్ చెప్పిన మళ్ళీ ఇదే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆ పందాన్ని మార్చుకుంటే రేపు రాబోయే జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొద్దిగా మెరుగే అవకాశం ఉంటుంది, ఫ్లాప్ కాకుండా ఉంటారు. అది మా ఆలోచన వారికి తెలియజేస్తా ఉన్నాం.